చదరంగం ఆడడం ముఖ్యం కాదు, రాజుకు చెక్ పెట్టామా లేదా అన్నదే లెక్క. పాలిటిక్స్ చేయడం ఈజీనే, కానీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పామా లేదా అన్నదే వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు నియోజకవర్గం ఒక్కటే. అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, ఆ నియోజకవర్గం మరో ఎత్తు. దాని రూటే సెపరేటు. అది ఎప్పుడూ హాట్ కేక్ లాగానే ఉంటుంది. ఇంతకు అది ఏ నియోజకవర్గం, అక్కడే పాలిటిక్స్ ఏంటి? డీటెయిల్స్ ఈ స్టోరీలో. ప్రస్తుతం ఏపీలో పిఠాపురం హాట్ టాపిక్. ఏ నోట విన్నా పిఠాపురం మాటే. ఆ నియోజకవర్గం వెరీ డిఫరెంట్. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి ఆ ఊరి పేరే వినబడుతోంది. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నేను వచ్చాక రూల్స్ మారాలి, రోలింగ్ మారాలి అంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. ఇంతకుముందు అభివృద్ధికి నోచుకోని పిఠాపురం ఇప్పుడు డెవలప్మెంట్లో సునామీలా దూసుకువెళుతోంది. అధికారం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అందరినీ జనసేనాని కలుపుకుపోతున్నారు. కూటమిలో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిచేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా కలిసి అధికారం చేపట్టినప్పటి నుంచి పిఠాపురం నియోజకవర్గం పేరే ఒక బ్రాండ్గా మారింది. అందుకు కారణం పవన్. పట్టణాలు, పంచాయతీలు, పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. దీంతో అన్న వచ్చాడు, మా పవన్ అన్న వచ్చాడు, మా బతుకుల్లో వెలుగులు తెచ్చారని పిఠాపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలక శాఖలను సొంతం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన శాఖల పరిధిలో కీలక సంస్కరణలపై దృష్టి పెడుతూనే మరోవైపు తాను అసెంబ్లీలో అడుగుపెట్టేలా ఆశీర్వదించిన పిఠాపురం నియోజకవర్గంపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇక పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో రహదారి పనులు, ఉపాధి హామీ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామాలు, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జనసేన పుట్టి 12 ఏళ్లయింది. ఇటీవల చిత్రాడలో లక్షలాది మంది జన సైనికుల మధ్య 12వ ఆవిర్భావ వేడుకలను జరుపుకుంది. తండోపతండాలుగా పార్టీ అభిమానులు తరలివచ్చి సభను గ్రాండ్ సక్సెస్ చేశారు. చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ 2 గంటల పాటు ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై, భవిష్యత్తు కార్యాచరణపై వివరణ ఇచ్చారు. వెన్ను చూపకుండా ప్రజాక్షేత్రంలో కలబడతాం, కెరటంలా నిలబడతాం, అప్పుడే ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటాం అన్నట్టుగానే సక్సెస్ రీసౌండ్ చేస్తే ఎలా ఉంటుందో తెలిసేలా ఆవిర్భావ సభ నిర్వహించారు. జనసేన ది రైజ్ అండ్ రూల్ కళ్లకు కట్టేలా అంతకు మించి ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు డెడ్లైన్ పెడుతున్నారు. ప్రతి వారం సమీక్ష చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కోలాహలంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక వస్తుల కల్పనపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ చొరవతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ హోదాలో ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. పిఠాపురంలో మాత్రం మొదటి నుంచి కూడా టీడీపీ, జనసేన మాత్రం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళుతున్నారు పవన్. ఆ దెబ్బతో ప్రతిపక్ష పార్టీలు దడుచుకుంటున్నాయి. దీంతో జనసేనాని అటు పాలనలో, ఇటు పాలిటిక్స్లో తన మార్కు చూపిస్తున్నారని రాజకీయం తెలిసిన వారు చెబుతున్నారు. మరోవైపు పిఠాపురంలో జనసేన పార్టీలో నాయకుల మధ్య కూడా అంతర్గత విభేదాలు లేకుండా కూల్గా డీల్ చేస్తున్నారు. మొదటి నుంచి జన సైనికులకు గౌరవం ఇస్తున్నారు. పార్టీకి బద్ధశత్రువులను కూడా మిత్రులుగా చేసుకుని
సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్న చేబ్రోలు సీతారామస్వామి ఆలయ జేగంట మోగించారు. ఆలయ కళ్యాణ మహోత్సవం సందర్భంగా కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు జనసేన నాయకులు. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రేడి శ్రీనివాస్ మాత్రం గ్రామంలో ప్రజల సమస్యలు పరిష్కరించారు. అందరూ గ్రామ అభివృద్ధి వైపు చూసేలా గ్రామాన్ని తీర్చిదిద్దారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు కాకుండా తన చుట్టూ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జనసేనాని ముందుకు వెళుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పవన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. పట్టణాలు, పల్లెలు అభివృద్ధి బాట పట్టాయి. ప్రజలకు ఏ అవసరం ఉన్నా తాను ఉన్నాననే భరోసా పవన్ కల్పిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కూడా ఇప్పుడు పిఠాపురం వైపు చూస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నా దారి రహదారి అంటూ పవన్ అభివృద్ధి మంత్రంతో దూసుకెళ్తున్నారు. పిఠాపురంలో ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురు చూస్తున్న వైసీపీకి అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదనే జనాలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి పిఠాపురం నియోజకవర్గ రూపురేఖలు రోజు రోజుకి మారుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఇంకెంత అభివృద్ధి చెందుతుందో వేచి చూడాల్సిందే.